దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక. దేవుని మన ప్రభువును రక్షకుడైన దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ ప్రేమపూర్వకమైన దైవ ఆహ్వానం. ఈరోజు 3వ రోజు శ్రమల ధ్యాన కూడిక. మన వాక్య భాగం మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 336వ పేజీ. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఆల్ రైట్, 9వ వచనం చూడండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కట్టినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. పరిశుద్ధ దేవుడు ఈ వాక్య భాగం మనందరిలో వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. శ్రావణి, చిన్న ప్రార్థన చేయి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎబ్బేజు ఇంగ్లీష్లో జాబేజ్ అంటారండి. జాబేజ్, JEBEZ, జాబేజ్. ఇది ఎబ్బేజు యొక్క ఒక చక్కని ప్రార్థన. ఎబ్బేజు, జాబేజ్ is a prominent person in Holy Bible. ఎబ్బేజు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఎబ్బేజు జీవితం గమనించినట్లయితే తల్లిదండ్రులు నిర్ణయించినదిగా లేదు. ఎబ్బేజుకు తండ్రి లేడు. పరిశుద్ధ గ్రంథంలో తండ్రి పేరు చెప్పబడలేదు. కానీ తల్లి నిర్ణయించినట్లుగా కూడా లేదు. ఆయన జీవితాన్ని దేవుడే నిర్ణయించినట్లుగా ఉంది. చదవబడిన వాక్య భాగం ఎబ్బేజు యొక్క ప్రార్థన. ఈ ప్రార్థన మనము కూడా మన జీవితంలో కలిగి ఉందాం. ఆశీర్వాదం అనే మాట దేవుని బిడ్డలు నేటి కాలంలో విడిచిపెట్టేస్తున్నారు. ఆశీర్వాదము అనే దానికి విలువ లేకుండా పోయింది కొందరి జీవితాల్లో. ఆశీర్వాదాల కొరకు మనం ఇక్కడ వచ్చాము. చాలామంది బిడ్డలు దేవుని ఆశీర్వాదం అనే మాట విడిచిపెట్టేశారు. ఆశీర్వాదాలు అక్కర్లేదా? ఆశీర్వాదాలు దేవుని బిడ్డల యొక్క సొత్తు.
ద ప్రాపర్టీ ఆఫ్ ది గాడ్స్ చిల్డ్రన్. మీరు నమ్ముతారా? ఆశీర్వాదాలు దేవుని బిడ్డల యొక్క సొత్తు. సొత్తు అనగానే అది మీకు తగిన మాట. ఇది ఆశీర్వాదాలు పొందుకుంటారు, ఆశీర్వాదాలు వస్తాయి, నో డౌట్. ఈరోజు ఎంతమంది ఆశీర్వదించబడని జీవితాన్ని జీవిస్తున్నారు? ఈ రోజున ఎంతమంది ఆశీర్వదించబడని జీవితాన్ని జీవిస్తున్నారు? ఇదే సమయంలో ఆశీర్వదించబడిన వారిని చూసి వ్యసనము, కుళ్ళు, జుగుప్స కలిగి ఉన్నారు. ఆశీర్వాదాలు దేవుని బిడ్డలకు దేవుడిచ్చే ఘనమైనటువంటి సొత్తు. సంఘంలో ఒక యవన బిడ్డ ఉండేవాడు, చాలా మంచివాడు, నో నెగటివ్ కాన్సెప్ట్, ఏ విషయంలోనూ వ్యతిరేకంగా ఉండేవాడు కాడు. ఈరోజు ఆ బిడ్డ పరిస్థితి, ఉద్యోగం, భార్య, బిడ్డలు, అలాగే చాలామంది ఆశీర్వదించబడ్డారు. ఎవరైతే చిన్ననాటి నుంచి మంచి క్యారెక్టర్ కలిగి ఉంటారో తప్పనిసరిగా ఆశీర్వదించబడతారు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఫలింపజేయాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోనండి. దేవుడు అంత గొప్ప ఆశీర్వాదం ఇస్తే చాలామంది త్రోసివేస్తూ ఉన్నారండి. చాలామంది దేవుని యొక్క బ్లెస్సింగ్స్ కొరకు ఎదురు చూడటం లేదు. అవి ఎంత విలువైనయో అర్థం చేసుకోలేని దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు ఆశీర్వదించకపోతే మనం అసలు జీవించగలమా? విశ్వాసి అయిన అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు లోబడ్డాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు గమనించారా మాట? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని చాలమ్మా ఆశీర్వదించదను. అది అబ్రాహాము కలిగినటువంటి ఆశీర్వాదం. దేవుడు పిలిచినప్పుడు దేవునికి లోబడ్డాడు అబ్రాహాము. అందుకనే దేవుడు అన్నాడు, ఐ విల్ బ్లెస్ యూ అబ్రహాం, ఐ విల్ బ్లెస్ యూ. దేవుని నమ్మిన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదించబడతాడు. మన పితరులు, పూర్వీకులు అంధకారంలో జీవించారండి, అంధకారంలోకి వెళ్ళిపోయినారు. బాప్తీసం లేదు, దేవుని సన్నిధి లేదు, కానీ గాఢాంధకారంలోకి వెళ్ళిపోయినారు. నొప్పి, ఆయాసము, వేదనతో జీవితాలు కొనసాగించారు. పాత నిబంధన కాలంలో చాలామంది లోయల్లో ప్రయాణించి లోయల్లోనే ప్రాణాన్ని విడిచిపెట్టారు. నొప్పి, వేదన, అవమానం, బాధలు, శిక్ష ఇవన్నీ మన పూర్వీకులు అనుభవించారు. కానీ వాటన్నిటి నుండి మనం బయటకు వచ్చేటప్పుడు గొప్ప తేజస్సుతో బయటకు వస్తాం, ఆశీర్వాదాలతో బయటకు వస్తాం, ఘనమైన వారిగా బయటకు వస్తాం. ఈ సంగతి ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. గాడ్స్ ప్లాన్ టు బ్లెస్ యూ. కానీ మనము దేవునికి ఇష్టలుగా దగ్గరకు రాలేకపోతున్నాం. టుడే గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. ఆర్ యూ రెడీ టు రిసీవ్? ఈరోజు దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా పొందుకోవడానికి? మనం సిద్ధంగా లేకపోతే ఆయన ఎంత ఇస్తున్నా తీసుకోలేము. ఎందుకంటే వీఆర్ నాట్ ప్రిపేర్డ్.
మనం ఆయన ఆశీర్వాదాలు స్వీకరించడానికి సిద్ధంగా లేము. మనం చెయ్యి చాపితే కదా తీసుకునేది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటాం. నీవు అడగందే నీ దేవుడు నీకు ఆశీర్వాదాలు ఎలా ఇస్తాడు? మరి దేవుడు అంటున్నాడండి, లోబడని పిల్లల కొరకు దినమంతా చేతులు చాపుతున్నాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. మీకు ఇవ్వబడిన బుక్స్లో రాసుకోవచ్చు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. లోబడనొల్లని ప్రజల వరకు దినమంతయు నా చేతులు చాపుతున్నాను. చూశారండి, దేవుడు చాపుతున్నాడు చేతులు. As for the Israelites, all the day long, దినమెల్ల, all the day long, the God is stretching his hands. దినమెల్ల దేవుడు చేతులు చాపుతూ ఉన్నాడు. రండి, ఆశీర్వదించబడండి అని. మనం సిద్ధంగా లేకపోతే ఆయన ఇచ్చినా తీసుకోలేము. దేవుడు అంటున్నాడండి, నీవు లోబడని బిడ్డవా, లోబడని బిడ్డవా? ఆర్ యు ఒబీడియంట్ ఆర్ డిసొబీడియంట్? నీకు లోబట్ట ఉందా లేదా? లోబడని బిడ్డల కొరకు దినమంతా చేతులు చాపుతూ ఉన్నాడు. దేవుడిచ్చేది మీరు అంగీకరించకపోతే దేవుడు ఎలా ఇస్తాడండి? ఆయన ఇచ్చేది మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, ఎలా ఇస్తాడు దేవుడు? గాడ్ కెనాట్ పుట్ హిస్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నువ్వు అడగకుండా రావయ్యా నిన్ను దీవిస్తాను అంట దేవుడు. నీ యొక్క ప్రార్థన లేకుండా, దేవుని అడిగే పరిస్థితి లేకుండా ఊరికినే అంత గొప్ప ఆశీర్వాదం ఆయన ఇచ్చేయడు. ప్రతి విశ్వాసి కూడా దేవుని యెడల విశ్వాసం కలిగి ఉండాలి. అలా విశ్వాసం కలిగిన విశ్వాసి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఇంకను మీలో అనేకులు ప్రార్థన చేయమంటే స్వరాలు రావట్లేదు. మీకు అక్కడే ఉండి సైగ చేస్తున్నారు, చేయలేరండి అని. అటువంటి దుర్దశలో ఇంకా ఎదుగుతున్నారు. జాగ్రత్త సుమా. నీ నోటికి ప్రార్థనే రావట్లేదు, అడగటమే రావట్లేదు. ఎలా దేవుని దగ్గర తీసుకుంటావు? అడిగేటువంటి మనస్తత్వం లేనప్పుడు ఎలా తీసుకోదలుచుకున్నావు? మరలా చూడండి, మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 10వ వచనం. యెబెజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన దాన్ని అతనికి దయచేసెను. చాలా వండర్ఫుల్ ప్రేయర్ ఇది. ఇందులో ఆఖరి మాట చదవండి. ఆఖరి మాట ఏంటంటే, దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ఈరోజు దేవుడు మన ప్రార్థన విని మాకు దయచేయాలని సంకల్పిస్తూ ఉన్నాడు. నీవు చెప్పగలవా? దేవుడు మా ప్రార్థన విని మాకు దయచేశాడు అని చెప్పగలుగుతున్నావా? అసలు నువ్వు ప్రార్థిస్తే కదా చెప్పడానికి. యెబెజు ప్రార్థనలో 4 అంశాలు ఉన్నాయి. మొదటి అంశం ఏంటంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, వెరీలీ బ్లెస్. ఇఫ్ యు వెరీలీ బ్లెస్ మీ, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తే, అది మొట్టమొదటి ప్రార్థనలో. దేవుడు మన జీవితాల్లో ఏమి ఇవ్వాలని కోరుకోవడానికి ఆశ ఉండాలండి. ఆశీర్వదించు అంటున్నాం కానీ బలమైన కోరిక లేదు. చెట్టు క్రింద నిలబడి మామిడి పండు చూస్తున్నావు, అది వచ్చి నీ ఒళ్ళో పడదు కదా. దాని కొరకు అటు ఇటు తిరుగుతావే తప్ప అది పొందలేవు. దానికి కొంత ప్రయాస ఉంది. ఏ ప్రయాస లేకుండా పండు తనంతటే ఊడి మీ వద్దకు వస్తుందండి.
ఇదే ఇలాగుంటే దేవుని యొక్క పరలోక బ్లెస్సింగ్, ఆశీర్వాదం మీ ముందు పడిపోతుందంటారా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే నువ్వు ఆయనకి ఏమైనా పెట్టాలి. మరి ఏం పెడుతున్నావండి? దేవునికి ఇస్తున్నావా ఏమైనా? బైబిల్లో దేవునికి ఇవ్వండి అనేది 330 సార్లు ఉంది. ఆశీర్వదించు అనే మాట ఉంది అక్కడ. మన జీవితాల్లో దేవుని ముందు ఏమైనా పెడితే అది పెట్టుబడికి లాభం రావాలి, డబ్బులు కాదండి. ఏమీ లేకుండా వట్టి చేతులతో వస్తున్నారు, వట్టి హృదయంతో వస్తున్నారు. ప్రయాస లేదు, భారం లేదు, వాక్యం వినాలని ఆసక్తి లేదు, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుందాం అని ఆసక్తి లేదండి. లాభం ఎలా వస్తుందండి? పెట్టుబడి పెడితే కదా లాభం వచ్చేది. దేవుని వద్ద నువ్వేం పెట్టుబడి పెడుతున్నావు? ప్రయాసపడుతున్నావా? అసలు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఘంటాపదంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమైనా ప్రయాస ఉందా నీ జీవితంలో? అసలు నీ ఇంటి ప్రక్కనే చర్చి ఉంటే నువ్వు దేని కొరకు తాపత్రయపడుతున్నావు? ఇంకా నీవు ఈ భూమి మీద శాశ్వతమా? లోకులందరూ పోవలసిన మార్గంలో పోమా? ఆ లోపుగా నీ జీవితంలో నువ్వేమైనా సిద్ధపడుతున్నావా? ఏమీ లేకుండా వచ్చేస్తున్నావు, ఆశీర్వాదాలు కోరుకుంటున్నావు, రిక్త హస్తాలతో వస్తున్నావు. శుష్క మాటలు, శూన్య హృదయాలు, శుష్క మాటలు, శూన్య హస్తాలు. శుష్కమైన మాటలు అంటే నీ నోటికి అడ్డు లేకుండా వచ్చే మాటలు శుష్కమైనవి, ది యూజ్లెస్ వర్డ్స్. శూన్య హస్తాలు, ఎంప్టీ హ్యాండ్స్. శూన్య హృదయాలు, ఎంప్టీ హార్ట్. తలంపు లేదు అందులో. ఆ హార్ట్లో ఇంకా ఏమేమో నిండుకొని ఉన్నాయి, కానీ దేవుడు అనేది మాత్రం లేదు అక్కడ కదండి. పాటలు పాడతాం మనం. రిక్తహస్తములతో రావలదు సన్నిధికి, పాడేయండి అంతే. రిక్తహస్తాలు, ఎంప్టీ హ్యాండ్స్. ఎంప్టీ హ్యాండ్స్ అండి. అట్లా వస్తున్నాం మనం కదండి. రూకలు లేని వారులారా రండి, ఏమి ఇయ్యక ఏ ద్రాక్షారసమును పాలను కొనుడి. దేవుని పరిశుద్ధమైన వాక్యం అది. శుష్క మాటలు, శూన్య హస్తాలు. శూన్య హస్తం నా దగ్గర ఏముంది కదా. అలాగే పనికిరాని మాటలు, ఖాళీ చేతులు మన జీవితంలో. మధ్యాహ్నం సమయంలో ఒక ఆయన వస్తాడు, కూల్ సోడా, జిల్ సోడా అని. నువ్వు కనపడగానే ఇచ్చేసి వెళ్ళిపోతాడా? ఏమి ఇవ్వద్దా? అబ్బాయి రా ఈ అంటే ఇచ్చేస్తాడా? అలాగే ఓయ్ దేవా, ఓయ్ ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడా? నువ్వు ఏమి ఇస్తున్నావు దేవుడికి? వాట్ ఈజ్ యువర్ ప్రజెంటేషన్ టువర్డ్స్ లార్డ్ జీసస్? దేవుడికి నువ్వేమిస్తున్నావు? నీ హృదయాన్ని దేవుడికి ఇస్తున్నావా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వట్టి హస్తాలతో, చేతిలో ఏమీ లేకుండా మనం పిలవలేము. అలాగే హృదయంలో ఏమీ తలంపు లేకుండా ఆయన్ని పిలుస్తున్నావా? హృదయంలో తలంపులే లేవు కానీ పిలుస్తున్నావు కదా. పాడతారు పాట కదా, రావయ్యా యేసయ్యా, ఇంకా ఏగమే రావయ్యా. ఆహా, ఎంత బాగా పాడావు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి వేగంగా రావాలి కదా. నీ దగ్గర ఏమీ లేదు, నీ హృదయంలో భద్రపరుచుకునే కెపాసిటీ లేదు, కానీ రావయ్యా యేసు రాజా, వేగమే రావయ్యా పాడేస్తాడు, వెళ్ళిపోతాడు.
ప్రియమైన బిడ్డలారా, చాలా పేదతనంతో అలవాటేస్తున్నానయ్యా. అప్పుల వాడు వచ్చి నా బిడ్డల్ని తోడుకొని వెళ్తున్నాడయ్యా, నాకు సహాయం చేయ్యా. అమ్మా, నీ దగ్గర ఏముందమ్మా? నా దగ్గర వట్టి కుండలు ఉన్నాయ్యా, ఎంటీ వెజల్స్, ఖాళీ కుండలు ఉన్నాయి. తీసుకురమ్మా, నూనెతో నింపుతాను. నూనె ఆశీర్వాదం, ఖాళీ కుండ నీ హృదయం. అందులో ఏ మట్టి మసి చెడ్డ ఉండకూడదు. మరి ఖాళీ హృదయం, దేవుని మాటల్ని అందులో పెట్టుకునే అంత అవకాశం ఉండే హృదయం రావాలి. నీ హృదయం ఎలా ఉందండి? నీ హృదయం నిండిపోయింది దేంతో చెప్పనా? కక్షలు, కార్పణ్యాలు, శోధనలు, ఈర్ష్యలు, అసూయలు. ఇంకెక్కడుందో ప్లేస్ దేవుడికి? అక్కడ హృదయం నిండా డంప్ చేసి పెట్టావు. కక్ష, కార్పణ్యం, అసూయ, క్రోధం, ఈర్ష్య, నీచమైన తలంపులు, ది బ్యాడ్ 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 సిచ్యువేషన్ ప్రివైలింగ్ ఇన్ యువర్ హార్ట్. యు కాంట్ రీగెయిన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ రాజ్యాన్ని పొందుకోలేవు. ఖాళీగా లేదు. కొండ మీద ప్రసంగంలో యేసయ్య శిష్యులు వచ్చారు యేసయ్య దగ్గరికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ చేత నింపబడడానికి ఖాళీగా ఉన్న హృదయం కావాలి. ఆ హృదయాలన్నీ వాక్యంతో నిండిపోయినాయి కొండ మీద ప్రసంగంలో. అయినా శిష్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ప్రభువా, ప్రజలు ఆకలితో ఉన్నారయ్యా, మీ దగ్గర ఏముంది? మీ దగ్గర ఏముంది? ఒక చిన్న బాలుని వద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయ్యా, అవి నా దగ్గరకు తీసుకొని రండి. అవి నా దగ్గరకు తీసుకొని రండి. ఆ ఒక్క బాలుడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు ప్రభు వారి చేతితో తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించాడండి. ఈరోజు దేవుని దగ్గరికి తేవడానికి నీ దగ్గర ఏమైనా ఉందా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వద్దకు తేవడానికి నీ దగ్గర ఏముంది? మణులు మాణిక్యాలు కాదు. ఖాళీగా ఉన్న నీ హృదయాన్ని తీసుకొచ్చావా? ఈరోజు నీవు దేవుని దగ్గరికి వెళ్ళవస్తున్నావు. ఆ బాలుడు తెచ్చిన ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 10,000 మందికి ఆహారం అయింది కదా. అలాగే ఎబ్బేజు ఆవేదన, ఈ రాత్రి మన ఆవేదన ఉంటే ఎంత బాగుండును. ఎబ్బేజులో బాధ ఉంది, నొప్పి ఉంది, ప్రార్థన ఉంది. ఏమి తెచ్చి నిన్ను మహిమపరిచేది దేవా అనే హృదయం ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఖాళీ హృదయముతో దేవుని వాక్యము చేత నింపుకొని వెళదామని ఖాళీ హృదయాన్ని తెచ్చావా? ఎబ్బేదు యొక్క జీవితంలో మొట్టమొదటి అంశం ఏంటి? దేవుని అడగటం అండి. నన్ను ఆశీర్వదించు. చూసారండి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, అది మొదటిది. రెండవది ఏంటో చెప్పనా? నా సరిహద్దులు విచారపరచు. ఏమిటా సరిహద్దు? ఏమిటా సరిహద్దు? ఇంటి సరిహద్దా? పొలం సరిహద్దా? ఏమిటి నీ సరిహద్దు? నీకున్న సరిహద్దు ఏంటి? చెడ్డ మాటలు చెప్పే ఒక 4, 10 మందా? అదేనా డైలీ నీ సరిహద్దు? చెడ్డ మాటలు, బూతులు మాట్లాడే 10 మందా నీ సరిహద్దు? వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చాడీ చెప్పేదాని సరిహద్దు? దేవుడిని ఎలా గొప్పవానికి చేస్తాడు? దేవుడి నీ సరిహద్దు. నీ సరిహద్దును విచారపరచాలి. ఐబేజ్ యొక్క ప్రార్థనలో 2వ భాగం, నిన్ను గొప్పవానిగా చేస్తాను. అబ్రామా, దేవుడు చేశాడా లేదా? నిన్ను గొప్పవానిగా చేస్తాను. దావీదు, దేవుడు చేశాడా లేదా? నిన్ను చేయడా? నీ నోటి నిండా చెడ్డ మాటలు, హృదయం నిండా కీడు తలంపులు ఉంటే నీకు దీవెనలు వస్తాయి. నీ కుటుంబం ఎలా ఆశీర్వదించబడుతుంది? నా కుటుంబాన్ని
విశాలపరచయ్యా, అది సరిహద్దు. నా కుటుంబాన్ని విశాలపరచు, నా బిడ్డలందరికీ ఉపాధి ఇవ్వు, నా బిడ్డలకు వివాహాలు చేయి తండ్రి, నా పేదరికాన్ని ఇంకనూ పేదరిగా ఉండకుండా కలిగిన దాంతో తృప్తిపడే శక్తినిచ్చే సరిహద్దు నాకు ఇవ్వు, నా ఉద్యోగాన్ని విశాలపరచు, నా వ్యాపారాన్ని విశాలపరచు, నా విశ్వాసాన్ని విశాలపరచు. అడగలుగుతున్నావా దేవుణ్ణి? ఎబ్బేసు యొక్క ప్రార్థనలో 3వ భాగం ఏంటమ్మా? నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. నీ చెయ్యి నాకు తోడు అంటే మార్గం. ఎటు పోవాలో ప్రభు చెయ్యి నీకు తోడుగా ఉంటే నువ్వు ఎటు పోవాలో చూపిస్తుంది ఆ చెయ్యి. ప్రభు చెయ్యి నువ్వు కోరుకుంటే హీ విల్ సెట్ యూ ద వే. ఈ మార్గంలో పో అని చూపిస్తాడు ఆయన. దేవుని హస్తము నీకు తోడుగా ఉండాలి. ఆయన ఆశ్రయించకపోతే నష్టాన్ని కోరి తెచ్చుకున్నట్లే. ఆయన మనల్ని విసర్జిస్తే మనకు కీడు. దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. ఆయనను మనం విసర్జిస్తే కీడు. 2 రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాలు ఏంటో చెప్పనా? ఒకటి పరలోక రాజ్యం అనగా దైవ రాజ్యం, రెండోది సైతాను రాజ్యం. 2 రాజ్యాలు ఉన్నాయి. అలాగే 2 తండ్రులు ఉన్నారు మనకి. దేవాది దేవుడైన యెహోవా మన తండ్రి, అబద్ధాలకు తండ్రి, అబద్ధాలకు జనకుడు నైన సాతాను ఇంకొక తండ్రి. ఏ తండ్రి వద్దకు వెళ్తావు? వాడు అబద్ధికుడుకు జనకుడై ఉన్నాడు లేదా బైబిల్లో. 2 రాజ్యాలు ఉన్నాయి, 2 తండ్రులు ఉన్నారు. ఒకటి పరలోక రాజ్యం, ఒకటి సైతాన్ రాజ్యం. ఏ రాజ్యాన్ని స్వీకరిస్తావు? 2 తండ్రులు ఉన్నారు. యేసయ్య ఒక తండ్రి, అబద్ధాలకు తండ్రి, జనకుడు అయిన సైతానుకు తండ్రి. ఈ దినము ఏ తండ్రి నీ తండ్రిగా ఉన్నాడు? ప్రియమైన బిడ్డలారా, అసలు నీ జీవితం ఎలాగుంది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు ఒకసారి చదవండి. ప్రకటన 3వ అధ్యాయం 15-16 వచనాలు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేక ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను లేక నులివెచ్చగా ఉన్నావు కనుక నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. వచ్చి పొరా అంటాడట. చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉన్నావా ఉమ్మి వేస్తాడు. అదండి ఈ నులివెచ్చని స్థితి. ఏంటంటే స్థిరము లేని మనస్సు. కొంచెంసేపు దేవుడు, కొంచెం ప్రపంచం, కొంచెంసేపు దేవుని వాక్యం, కొంచెం బండబూతులు. చర్చిలో ఒక మాదిరిగా, బయట ఒక మాదిరిగా. అది నులివెచ్చని జీవితం. ఒకవేళ నులివెచ్చని జీవితం ఉంటే దేవుడు ఉమ్మి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కొట్టుకొని పోతాం. దేవుని ఉమ్మి కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చింది కదండి. నేల మీద ఉమ్మి వేసి బురద చేసి కళ్ళకు రాస్తే కళ్ళు వచ్చినాయి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉమ్మి వేసే ఉమ్మి నువ్వు కొట్టుకొని పోవడానికి. 4వ అంశం ఏంటండి? కీడు రాకుండా. చూడండి అక్కడ, నీ చెయ్యి నాకు తోడుగా వచ్చి కీడు రాకుండా. కీప్ ఈవిల్ అవే ఫ్రమ్ మీ. ఈవిల్ అంటే కీడు రాకుండా చెయ్యి. పరలోక ప్రార్థనలో పెట్టేశారు ఆ మాట. నన్ను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించము. శోధనలో తేక కీడు నుంచి తప్పించు. పరలోక ప్రార్థన. అవర్ ఫాదర్ which art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses
as we know the trespass against us. Lead us not into temptation, deliver us from evil. Temptation అంటే శోధన, రాత్రి విన్నారు. ఈవిల్ అంటే కీడు. మమ్మ శోధనలోకి తేక కీడు నుంచి తప్పించు. ఇలాంటి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదాలు పొందుకుంటావు. డెలివర్ us from evil. కీడు నుంచి మమ్మల్ని బయటకు తీసుకురయ్యా. ఫర్గివ్ అవర్ ట్రెస్పాసెస్. మా తప్పులను క్షమించయ్యా. ఈ శ్రమల ధ్యాన కూడికలో నీ సిద్ధపాటు అలా ఉండాలండి. మొదటి రోజు చెప్పాను, ఉపవాసము, ప్రార్థన, ఇంకోటి ఏంటి, సిద్ధపాటు, పోనీ సమర్పణ, నీ హృదయాన్ని గివింగ్, నీ హృదయాన్ని ఇవ్వడం. ఈ మూడు కూడా ఇలాంటి ప్రార్థన మనం చేయగలిగితే పనికి రాని వాళ్ళను పనికొచ్చే వారిగా చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు. యుద్ధం వస్తుంది, నీ కుటుంబంలో యుద్ధం వస్తుంది, నీ కుటుంబంలో పోరాటం వస్తుంది, నీ కుటుంబంలో కీడు వస్తుంది. రాదని ఎవరము చెప్పలేము. కీడును మేలుగా మార్చగలిగిన వాడు లార్డ్ జీసస్, ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ కీడును ఆశీర్వాదంగా మారుస్తాడండి. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. దేవునిలో నువ్వు ఉంటివా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఉన్నారండి. కష్టాలు రాని జీవితమే లేదండి. నేను ఎప్పుడు సుఖంగా ఉన్నానని ఎవరు భ్రమించవద్దు. కష్టాలు రాని జీవితం ఉండదు. కానీ వాటిలో దేవుని తోడు కావాలండి. అదే కదా ఎబ్బేసు ప్రార్థన. మొదటి దినవృత్తాంతములు 4:10. దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఈ దినము నువ్వు మనవి చేసింది కూడా దేవుడు నీకు దయచేస్తాడు. నీవు ఏదైతే మనవి చేస్తున్నావో దేవుని కొరకు సిద్ధపరచబడ్డ హృదయంతో అభిషిక్తుడైన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన అభిషిక్తుడైన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నమ్మండి. దేవుడు మనకు ఏ కీడు రాకుండా చేస్తాడు. నమ్మండి. దేవుడు దేవాతి దేవుడిని సరిహద్దులను విశాలపరుస్తాడు. నమ్మండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నమ్మండి. బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు విశ్వాసం ఉంచు. దేవుని అడగండి. దేవునికి మొరపెట్టండి. దేవుని సముఖంలో ఉండండి. ప్రతి ఒక్కరు కూడా అడుగుదామా? మరి మోకరించగలిగితే మోకరించండి, కూర్చుంటే కూర్చోండి, చేతులు పైకి అడగండి. దేవుని కళ్ళు మూసుకోండి, మోకరించండి, చేతులు పైకెత్తండి, చేతులు ఎత్తి అడుగుదాం. దేవా, నీవు ప్రకటించిన వాక్యరీతిగా నన్ను ఆశీర్వదించయ్యా. అను 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 దేవా, నీవు ప్రకటించిన వాక్యరీతిగా నన్ను ఆశీర్వదించయ్యా. నన్ను దీవించయ్యా. నాకు కీడు రాకుండా చేయి తండ్రి. నా సరిహద్దులు విశాలపరచు తండ్రి. నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము తండ్రి. ప్రార్థించు, ప్రార్థించు. దేవా, నన్ను ఆశీర్వదించు. దేవా, నాకు పెనుగులాడి చేసే ప్రార్థన దయచేయి. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడవను. యాకోబు ప్రార్థన మాకు కూడా అనుగ్రహించు తండ్రి. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడవను. యేసయ్య నాలో ఉండు. యేసయ్య నా తండ్రిగా ఉండు. నా దుఃఖము తీర్చు తండ్రి. నా కరువు కాటకాలు తీర్చు తండ్రి. నా అప్పులు తీర్చు తండ్రి. సంతానం లేని బిడ్డలు ప్రేయర్ చేసుకోండి. నాకు సంతానము దయచేయి తండ్రి.
అందరూ కూడా ఇటువంటి ప్రార్థన చేసుకోండి. దేవాది దేవుడు, సర్వాధికారి, నీకు ఇవ్వాలని ఉద్దేశించిన దేవుడు, నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు, దినమెల్లా చేతులు చాపినవాడు, దినమెల్లా విననొల్లని బిడ్డల కొరకు నా చేతులు చాచుతూ ఉన్నాను. దైవవాక్యం ఎంత గొప్పగా ఉందో చూసారా? లోబడని పిల్లల కొరకు దినమంతా నా చేతులు చాపుతూ ఉన్నాను. ఈ రాత్రి శ్రమల ధ్యాన కూడిక 3వ దినము రాత్రి ప్రార్థించే బేదు వలె ప్రార్థించు దేవా, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయ్యా, నా సరిహద్దుని విశాలపరచయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా, నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించయ్యా. మనవి చేయండి. దేవుని సన్నిధిలో ఈ మంచి మొర దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. యేసు, నాలో ఉండు అయ్యా, నాతో ఉండు, నీ చెయ్యి నాకు తోడుగా వచ్చు. శ్రమల పాలైనాను, దీనులను దీనురాలిని, దరిద్రులను దిక్కులేని వాడిని, ఏ ఆదరణ లేక ఉన్నటువంటి వాడను. దేవా, నీవే నాకు సహాయం. నా బిడ్డలను దీవించు, నా చెడ్డ హృదయాన్ని మార్చు, నాలో ఉన్న సైతాను శోధనను పారద్రోలు. యేసు, నీ రాజ్యం నాకు కావాలి, నీ పరలోక రాజ్యం నాకు కావాలి. నా దుఃఖం తీర్చు తండ్రి, నాకు కరువు ఉంది, అప్పులున్నాయి, తీర్చు ప్రభువా. నా ఇంట్లో శోధనలు ఉన్నాయి, నా ఇంట్లో బలహీనతలు ఉన్నాయి, నా ఇంట్లో ఏడుపు ఉంది, నా ఇంట్లో ఆవేదన ఉంది, నా ఇంట్లో రోగాలు ఉన్నాయి. తీర్చు తండ్రి, నీవు తప్ప నాకెవరయ్యా సహాయం? రాత్రి దేవుణ్ణి అడగలుగుతున్నావా బిడ్డ? అడుగు అడుగు అడుగు. నీ దుఃఖాన్ని తీర్చే దేవుడు నీ చెంత ఉన్నాడు. నీ కరువు కాటకాలు తీర్చే దేవుడు నీ చెంత ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు నీ చెంత ఉన్నాడు. ఎబ్బేజును చూసారా? ఎబ్బేజు తన జీవితంలో వేదన పడి కన్నా బిడ్డ. వేదన, ఎబ్బేజు అంటే వేదన. వేదనతో కన్నది తల్లి, కనుకనే ఎబ్బేజు అని పేరు పెట్టింది. మన జీవితం అంతా వేదనలు, శోధనలు, కరువులు, కాటకాలు, ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలు, ఆర్థికమైన ఇబ్బందులు, శరీర శోధనలు, రోగాలు, అప్పులు, ఇన్ని ఉన్నాయి మనకు. ఇంకనూ దేవుడి దగ్గరికి రాలేకపోతున్నామా? ఈ దినమైన ఎబ్బేజు ప్రార్థన విన్న నిన్ను నీవు సమర్పించుకో. నీ దుఃఖాన్ని తీర్చే దేవుడు నీ చెంతనే ఉన్నాడు. నిన్ను దీవించే దేవుడు, నీకు ఉద్యోగం ఇచ్చే దేవుడు, నిన్ను పోషించే దేవుడు నీ చెంతనే ఉన్నాడు. అడుగు, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. నేను నీకు ఇవ్వాలంటే నువ్వు ఎప్పుడన్నా అడిగేవా? యేసయ్య అంటాడండి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభువారు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ సహోదరి, సహోదరుడా, ఎవరి కుమారుడా, కుమార్తె, నీవు సిద్ధంగా లేకపోతే, నీవు చెయ్యి చాపకపోతే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు తీసుకొనగలవా? దేవుడిని దుఃఖాన్ని తీరుస్తాడు. ఆమేన్. ప్రార్థన చెయ్యి. ఇదిగో దేవా నా జీవితం. అలాగే ఉండి పాట పాడండి, అందరూ పాడండి. రమ్యంగా పాటలు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాద మస్తకం నీకు అంకితం. పడమ మళ్ళీపడు. శరణం
కృపమైడా దయమైడా ఈ వాక్య ప్రకారం మీరు అనుగ్రహించే దీవెనకు సిద్ధంగా ఉన్నాము తండ్రి. నీవు నన్ను ఆశీర్వదించు తండ్రి, నిశ్చయంగా ఆశీర్వదించు తండ్రి. నా సరిహద్దు విశాలపరచు తండ్రి. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి తండ్రి. కీడు రాకుండా తప్పించు తండ్రి. దేవా, ఈ ప్రార్థన నీ బిడ్డలమైన మేము చేస్తున్నాము తండ్రి. మమ్మ శోధనలోకి తేవద్దయ్యా, కీడుకు దూరంగా ఉంచండి. నన్ను దర్శించయ్యా, మా కుటుంబాన్ని దర్శించయ్యా. మాలో ఉన్న సమస్త పాపములకు క్షమించి మా ఇంటికి వచ్చి మమ్మ దర్శించు తండ్రి. మమ్మల్ని ముట్టు ప్రభువా, మమ్మ ఆశీర్వదించండి ప్రభువా. ఎబ్బేదు ప్రార్థన మా జీవితానికి ఆదర్శప్రాయం. అట్టి ప్రార్థన మాకు అనుగ్రహించు తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆశీర్వాదాలు కూడి ఉన్న మనకెల్లరికూ ఈ శ్రమల జారకూటాలలో రాబోయే కాలంలో ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం అనుగ్రహించబడును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.